నా ఫ్యామిలీలో 6 మెంబర్స్ ఉంటాం మ్యామ్. నేను, మా అక్క, మా డాడీ, మా మమ్మీ, మళ్ళీ గ్రాండ్ పేరెంట్స్, మా తాత, మా అజ్జి ఉంటారు. అజ్జి అంటే మా అమ్మమ్మ, నానమ్మ ಮತ್ತೆ తాతయ్య గారు ఉంటారు. రైట్ రైట్. మా స్కూలింగ్ అంతా నా ఊర్లోనే జరిగింది మ్యామ్. గవర్నమెంట్ స్కూల్ ఇన్ కన్నడ మీడియంలో జరిగింది 10th వరకు. తర్వాత 11th and 12th గవర్నమెంట్ పియూ కాలేజ్ కేఆర్ నగర్ అని ఒక టౌన్ ఉంటుంది, అక్కడ జరిగింది మ్యామ్. తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్ తీసుకొని మండ్యాలో చేసిన మ్యామ్. తర్వాత ఎంఎస్సీ ఇన్ అగ్రికల్చర్ ఎకనామిక్స్ ఫ్రమ్ బనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసిలో చేసిన మ్యామ్. ఓ మై గాడ్, ఇంత చేసి మళ్ళీ యూపీఎస్సీకి వచ్చారా మీరు? ఎస్ మ్యామ్. ఎందుకు? ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఉండేది మ్యామ్. మా స్కూల్లో ఒక హెడ్ మాస్టర్స్ ఉండే, అంటే చెప్తారు కదా మేడం, ఒక క్వశ్చన్ నుంచి ఇదంతా స్టార్ట్ అవుతుందని. నేను మా స్కూల్కి ఒక సార్ వచ్చినుండే, హీఈస్ అరౌండ్ 25 years ఆడ్ అట్లా ఉండే. నేను ఆ సార్ని అడిగిన, మీరు హెడ్ మాస్టర్స్ అంటే యూజువల్లీ మనకి ప్రమోట్ అయ్యి కొంచెం ఏజ్ ఉన్న వాళ్ళు వస్తారు కాబట్టి, సార్ మీరు ఇంత యంగ్గా ఇట్లా ఇంత పొజిషన్లో ఉన్నారంటే, అప్పుడు సార్ నాకు చెప్పినారు, లేదు ఇట్లా ఎగ్జామ్స్ ఉంటాయి, కర్ణాటక ఎడ్యుకేషన్ సర్వీస్ అని నేను రాసిన, సో దాని ద్వారా నాకు వచ్చిందని. సో నాకు అప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏదైనా రాయాలని. బట్ ప్రాపర్గా నేను యూపీఎస్సీ చేయాలనేది నేను బిహెచ్లో ఉన్నప్పుడు స్టార్ట్ అయింది మ్యామ్. ఎందుకంటే ఇక్కడ నేను కర్ణాటక ఉన్నా, మళ్ళీ యూపీలో కొంచెం డెవలప్మెంట్ ట్రాన్సిషన్ ఉంటుంది కదా, సో అప్పుడు నాకు యూపీఎస్సీ చేయాలని స్టార్ట్ చేసినాను.